చదువుబడి. ఆమేన్. చాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచనాత్మకంగా దేవుడు పలుకుతూ మాట్లాడుతున్న మాట. దేవునికి ఎవరైతే భయపడతారో, మనుషులకు కాదు, దేవునికి ఎవరైతే భయపడతారో, దేవుని భయం ఎవరి లోపటైతే ఉంటుందో, దేవుని యొక్క భయము తాలూకు ఆలోచన ఎవరి లోపటైతే ఉంటుందో వారందరికట దేవుడు ఏమై ఉంటాడట? పరిశుద్ధ స్థలముగా ఉంటాడట. అసలు పరిశుద్ధ స్థలము అనే మాట ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే, నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆయన, ఏడికి రావద్దు, దగ్గరకు రావద్దు, చెప్పులను విడువుము. ఆమేన్. ఏందట ఇది? నిలబడిన స్థలం కాబట్టి ఏమి విడువమంటున్నాడు? పాదములకున్న చెప్పులను విడువు అన్నాడు. చెప్పులు అంటే పరిశుద్ధమైనయా అపరిశుద్ధమైనయా అని మనం ఒకసారి ఆలోచిస్తే, పరిశుద్ధమైన దాని కొరకు మనము దానిని పెట్టుకో. అవి అపరిశుభ్రమైనవి బయటకు వెళ్ళినప్పుడు వేసుకునేటి చెప్పులు. ఎందుకు విడువమన్నాడు అనంటే, నిలబడిన స్థలము పరిశుద్ధమైనది గనక అపవిత్రమైనది ఏది కూడా నీ దగ్గర ఉండొద్దు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అపవిత్రమైన ఏ వస్తువైనా, అపవిత్రమైన ఏ ఆలోచన అయినా, అపవిత్రమైన ఏ మనసైనా నీ దగ్గర ఒకవేళ ఉంటే, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను నీకు పరిశుద్ధ స్థలముగా ఉండాలి అని ఒకవేళ నీవు అనుకుంటే, నీ దగ్గర అపరిశుభ్రమైన, అయోగ్యమైన, అవివేకమైన ఏదైనా దేవునికి విరోధమైన స్థితి నీ దగ్గర ఉంటే దానిని విడిచిపెట్టు, నాకు భయపడు. హల్లెలూయా. అర్థమైంది కదా నేను చెప్పిన మాట? విడిచిపెట్టినప్పుడే భయం వస్తుందట. మొండోళ్ళకి ఏం చేయలేం. ఇప్పుడు మొండి తాలూకా ఆలోచన కలిగినప్పుడు మనుషుడు ఏం చేయలేడు. ఒకటి మనం వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు మాత్రము మన జీవితంలో దేవుని గురించిన భయం మనకు వచ్చేస్తుంది. విడిచిపెట్టాలని నీకు ఆలోచన లేదు, నీ పరిస్థితి కావచ్చు, నీ స్థితియే కావచ్చు, నీ ఆలోచనే కావచ్చు, నీ జీవితంలో దేవునికి విరోధమైనది ఏదైనా ఉందనుకోండి, విడవద్దు అని నీకు ఒకవేళ అటువంటి ఆలోచన నీకుంటే నీకెందుకు భయం ఉంటుంది? ఇంకా భయం ఏమి ఉండదు. పరిశుద్ధ స్థలంలోనికి కూడా అపరిశుద్ధమైన చెప్పులను వేసుకొని వస్తావు. ఇంకా మీకు అర్థం కావడానికి కొంచెం లోతుగా చెప్తాను. దేవుని మందిరములోనికి వచ్చువారు, దేవునితో సహవాసము చేయువారు, దేవునితో నివాసము చేయువారు, దేవుని అంటి పెట్టుకొని ఉండాలి. దేవుడు నా ఇంటిలో కార్యము చేయాలి, దేవుడు నా కుటుంబంలో కార్యము చేయాలి, దేవుడు నా సంఘములో కార్యము చేయాలి అని ఎవరైనా అటువంటి ఆలోచన కలిగి ఉంటే, ఆలోచన కంటే ముందు నీ జీవితంలో దేవునికి విరోధమైన అపవిత్రమైన కార్యాలు ఏమన్నా ఉంటే వదిలిపెట్టేస్తే అప్పుడు నువ్వు పరిశుద్ధ స్థలముగా ఉంటావు. పరిశుద్ధ స్థలము మీదకి ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. ప్రభువు దిగిరా అనేది ఏది కూడా అది పరిశుద్ధంగా మార్చబడదు. నిర్గమకాండములు అంటాడు, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. ఎందుకు అనంటే, మోషేకు అక్కడ అగ్ని కనబడ్డది. పొద కాలింది కానీ పొదలో మంట మండుతుంది కానీ పొద కాలిపోలేదట.
అంటే దాని అర్థం ఏంటనంటే ఆ స్థలములో దేవుడు దిగి వచ్చాడు. ఏ స్థలానికి దేవుడు దిగి వస్తాడయ్యానంటే పరిశుద్ధమైన స్థలానికి దేవుడు దిగి వస్తాడు. పరిశుద్ధమైన స్థలానికి దేవుడు దిగి వస్తాడన్న సంగతి నువ్వు ఎరిగినప్పుడు అపరిశుభ్రమైన దానితో నువ్వు జీవితము గడిపితే నీ జీవితంలో అద్భుతాలు జరగవు. విప్పాలి. ఆ పొద కాలలేదు కానీ మంట మండుతుందన్న సంగతి మోషే చూశాడు. ఆ చూసి మోషే ఆ స్థలములోనికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏదైతే ఇతని దగ్గర అపవిత్రమైనది ఉందో అక్కడ ఆత్మ చెబుతుంది ఏమని, దానిని వదిలిపెట్టేసి. చెప్పిందా లేదా? అక్కడ వదిలిపెట్టేసి నీ పాదములకున్న చెప్పులను అక్కడ వదిలిపెట్టు. అది వదిలిపెట్టినప్పుడు నీ దగ్గర ఉన్న అపవిత్రత అక్కడ వదిలిపెడితే నీవు పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్తావు. పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధుడైన దేవుడు నీకు కనబడతాడు. దేవుడు కనబడితే ఏం చేస్తాడు? మొట్టమొదట మన యోగక్షేమాలు తెలుసుకోడు. ఏమంటాడంటే నీకేం కావాలి అని అడుగుతాడు. హల్లెలూయా. చూడండి, చాలామందికి ఒక ఆశ అయితే ఉంటుంది. మోషేకు ఉన్నట్టుగా అది ఏంటో చూడాలి అనే ఆశ అయితే ఉంటుంది. కానీ పాదములకున్న చెప్పులు విప్పడానికి మాత్రం మనసు రాదు. హల్లెలూయా. శబ్దం గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొదగాలట్లేదు, మండుతుంది. మరి దానిని చూడాలి. ఆశ అయితే ఉంది కానీ పాదములకు ఏముంది? మోషేకు చెప్పులున్నాయి. ఇవి విడిస్తేనే అది చూస్తాడు. ఆశ మాత్రం ఉంటుంది కానీ విప్పడానికి మాత్రం మనసు రాదు. హల్లెలూయా. కొంతమంది జీవితంలో ఎన్నిసార్లు శ్రమ కలిగినా, ఎన్నిసార్లు ఇబ్బంది కలిగినా, కుటుంబంలో ఎన్నిసార్లు ఆయాసకరమైన పరిస్థితులు జరిగినా ఆ గుణము అనేది మారదు. పరిస్థితులు కంటి ముంగట కనబడుతున్నా, దేవుని అభిషేకము కంటి ముంగట కనబడుతున్నా, దేవుడు అద్భుతాలు చేయే దేవుడు మన దగ్గర ఉన్నాడు, పరిశుద్ధమైన స్థలములోనికి నువ్వు వెళ్ళగలవు అని నీకున్నా అది విడవడానికి నీ మనసు రానప్పుడు, పాపాన్ని విడవడానికి, లేదంటే అలసత్వాన్ని విడడానికి, లేదా శరీర కార్యాలను విడడానికి, లేదంటే శరీరానుసరమైన మనసును విడగొట్టుకోవడానికి, లోకానికి దూరం అవడానికి, పనులకు దూరం అవడానికి, ఆయాసకరమైన పరిస్థితులకు దూరం అవడానికి నీ మనసు ఒప్పుకోదు. రెండిటి మధ్యలో మనుషుడు సతమతమైపోతాడు. అటు మండుచున్న పొదను చూడాలనుకుంటాడు, ఇటు పాదములకున్న చెప్పులు ఉండాలనుకుంటాడు. మరి సాధ్యమాది అవుతుందా? మండుతున్న పొదను చూడాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి, నువ్వు చెప్పులతో ఉండాలనుకుంటే పొద దగ్గరికి రావద్దు. నువ్వు పొదలో ఉన్న ఆ పరిశుద్ధమైన స్థలాన్ని చూడాలనుకున్నప్పుడు మాత్రము తప్పకుండా నీ పాదములకున్న దానిని వదిలిపెట్టాలి, నీ శరీరములో ఉన్న దానిని వదిలిపెట్టాలి, నీ మనసులో ఉన్న దానిని వదిలిపెట్టాలి, నీ ఆలోచనలో ఉన్న దానిని వదిలిపెట్టాలి. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలోనికి వస్తున్నావో అపరిశుభ్రమైన చెప్పులు వేసుకొని వస్తే దేవుని పరిశుద్ధ స్థలంలో నువ్వు నిలబడలేవు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేషయ్య ప్రవక్త ద్వారా భయము కలిగిన వారే విడుస్తారు, భయము లేని వానికి విడుదల ఉండదు. ఆ మాట చెప్తాడు. చదువుబిడ్డ ఆ మాట మళ్ళొక్కసారి 13లో. ఎవలట? ఈ లోకముల పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే పరిశుద్ధుడని మీరు అనుకున్నప్పుడు మీ జీవితంలో ఏమొస్తుంది? భయం వస్తుంది. రాదా? ఎట్టి పరిస్థితులు వస్తుందండి. ఆయన పరిశుద్ధుడండి, ఆ పరిశుద్ధుడైన దేవుడు నా ఇంట్లో ఉన్నాడండి. ఇప్పుడు దేవుడైన యెహోవా ఏమన్నాడు? నీ హృదయమే నా ఆలయం అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఈ హృదయము పరిశుద్ధమైనది, ఆయన ఆలయము అంటే ఆయన నివసించేది. ఈ హృదయము పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు నా హృదయములో ఉన్నాడు అనుకున్నప్పుడు ఈ శరీరాన్ని పాడు చేసుకుంటామా? ఎట్టి పరిస్థితుల్లో శరీరాన్ని పాడు చేసుకోం. నీ దేవుడు ఈ ఇల్లు నాది అన్నాడా లేదా? దేవుడు అన్నాడా లేదా? నేను నీ ఇంటికి నివాసములో ఉంటాను అన్నాడు. దేవుడు ఏ కుటుంబంలోనికి రక్షణ అయితే తీసుకొచ్చి ఆ కుటుంబంలో ఉంటున్నాడో, దేవుడు ఈ కుటుంబంలో ఉంటున్నాడు అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో దేవునికి విరోధమైన కార్యాలు జరగవు. ఒక భయం వచ్చేస్తుంది.
దేవుడు ఈ సంఘములో కార్యాలు జరిగిస్తున్న అనుకున్నప్పుడు సంఘపక్షములో కూడా సంఘానికి వచ్చేవారు కూడా అపరిశుభ్రముగా రాకూడదు. వస్తే ఒక భయముతో వస్తారు. ఇప్పుడు శరీరము, మనసు, దానిని ఏమంటారు, ఒక సోమరితనానికి లేకపోతే అలవాటుగా మారిపోయింది అనుకో, భ్రష్టత్వానికి అలవాటుగా మారిపోయింది అనుకో, మార్పు సాధ్యమవుతుందా? నువ్వు మనిషికి ఎన్ని చెప్పు, ఎన్ని రాళ్ళ దెబ్బలు తలగని, ఎన్ని శ్రమలు తలగని, ఎన్ని శోధనలు తలగని, ఎన్ని ఇబ్బందులు తలగని, ఏమైపోతుందనంటే ఆ భయము నీ జీవితంలో లేనప్పుడు ఆ మనస్సు నీకు రాదు. ఆ పరిశుద్ధ స్థలాన్ని నువ్వు చూడలేవు. దేవునితో నువ్వు మాట్లాడలేవు. దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు నీ జీవితంలో ఎన్నటికి కూడా అద్భుతాలు జరగవు. అది తథ్యం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నీకు భయము కలగాలి, నువ్వు పరిశుద్ధమైన స్థలానికి రావాలి. మరి పరిశుద్ధమైన స్థలానికి వస్తే జరిగే కొన్ని కార్యాలు మీతో మాట్లాడి నేను ముందుకెళ్ళిపోతా. అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు. 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఏమని పలుకుతున్నాడట? నివసించువాడను వినయము గలవారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను. ఏందట? వినయము గలవారి ప్రాణములను నేను ఉజ్జీవింపజేస్తాను. ఎవరైతే భయపడి వినయము కలిగి ఆ పరిశుద్ధమైన స్థలములో దేవుడు నాకు పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ మనిషిలో ఏమొస్తుందట? భయం వస్తుంది మొదట. రెండోది ఏమొస్తుంది? వినయం. వినయం అంటే తల ఊపడమా, పని చేయడమా? అర్థమైందన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబుదాం ఒకసారి, దేవునికి స్తోత్రం. వినయము అని అంటే వినిన మాటకు లోబడి నడుచుకోవడం. వినినట్టు చెవులు ఊపడం కాదు. చాలామంది వినయం అంటే సరే గారు అన్నారు అనుకో, అది విన్నట్ట, ఆచరించినట్ట? విన్నట్టే. వింటే ఉపయోగం లేదు. ఏం చేయాలి? చెయ్యాలి. అక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తుండు? వినయము గల వారి ప్రాణములను నేను ఉజ్జీవింపజేస్తాడు. వినయము కలిగిన వారిగా ఉంటే ఉపయోగం లేదు, ఆచరించిన వారిగా. వందనాలయ్య గారు, సరే గారు, మంచిదయ్య గారు, ఇక నుంచి మా జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తాం, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం, మా కుటుంబంలో కానీ, నా వ్యక్తిగతమైన జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ దేవునికి విరోధమైన పని ఏది నేను చెయ్యనయ్యా అన్నవనుకోండి. ఇప్పుడు ఇది విన్నట్ట విననట్ట? చెప్పండి. విన్నట్ట? సరే, దేవుని సేవకుడే చెప్పాడు, శ్రీవేన్, నీ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, నీ కుటుంబంలో దేవునికి విరోధమైనది జరుగుతుంది, నువ్వు సంఘానికి క్రమంగా రావట్లేదు అని నేను చెప్పాను అనుకో. అవునయ్య గారు, వాస్తవమే అన్నాడు అనుకో. ఇది విన్నట్ట విననట్ట? విన్నట్టే. మరి వింటే సరిపోతుంది. వింటే వినయమా, విని చేస్తే వినయమా? హల్లెలూయా. చాలామంది అంత్యకాలంలో ఎట్లున్నారట తెలుసండి? వినయముగానే ఉన్నారు, అంటే వింటున్నారు కానీ ఆచరించట్లా. దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా పాటలు పాడుతున్నారు, వాక్యము చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆచరణ. దేవుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ చేస్తున్నావు కదా, మరి ఆచరణలో ఉండాలి అవన్నీ. ఆచరణ లేకపోతే వినయం కాదది. వింటే సరిపోదు. దైవ సేవకుడు శనివారము వాక్యం చెప్తున్నాడు, ఆదివారం వాక్యం చెప్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని విన్నారు. వింటే వినయం రాదు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు అన్నప్పుడు హృదయాన్ని శుద్ధీకరణ చేసుకుంటూ ఉన్నవాడు వినినట్టు, వానికి వినయ మనసు ఉన్నట్టు, వాడు లోబడినట్టు, వారు లోబడి పని చేసినట్టు, ఆ పని దేవుని రాజ్యములో తన జీవితాన్ని కట్టుకున్నట్టు.
చాలామంది విశ్వాస జీవితంలో వాక్యము చాలా ఫ్రీ అయిపోయిందట. ఏమైపోయింది? వాక్యము. ఒకప్పుడు వాక్యము వినాలి అనంటే అయితే మందిరంలో, లేదంటే ఏదన్నా పెద్ద ఉజ్జీవ సభలు, పట్నం అటువంటి మహాసభలలో జరిగేదట. రాను రాను ఏమైపోయింది? ఒక ఊరిలో 4 సంఘాలు అయిపోయినాయి. ఎన్నైనాయి? ఇప్పుడు మన దొమ్మాట్లో ఎన్ని సంఘాలు అయినాయి? 4. ఆ మూల కోటి, ఈ మూల కోటి, ఊరుకు 4 దిక్కుల 4 సంఘాలు. ఒకప్పుడు ఒకటే, అది కూడా ఈడికెంచి తూప్రాను పోవాలి. ఈడ 3 వారాలు ఉండి 4వ వారం చాలా కాస్ట్లీగా ఉండే. అప్పుడు భయం ఉంది మనిషికి. ఏముంది? భయం ఉంది, వినాలనే ఆశ ఉంది, వినిన దాని ఆ దూరము నుంచి దొమ్మాటకైంది. ఈ దొమ్మాటలు 4 అయినాయి. దొమ్మాటలు ఏమైనాయి? ఆ భయము కాస్త ఏమైపోయింది? దగ్గరికి అయిపోయింది. ఇదే కదా ఈ 4 సంఘాల నుంచి ఇంకేమైపోయిందని అంటే ఇంటిలోనికి వచ్చింది. టీవీ పెట్టంగానే ఏమొస్తుంది? వాక్యం వచ్చింది. ఇంకా తక్కువ అయిపోయింది భయం. ఆ టీవీ కాస్త ఏమైపోయింది? ఇక మొత్తమే ఏమైపోయింది? చెప్పాలి. ఏమైపోయింది? వింటున్నాము కానీ చేయట్లా. వినుడు చాలా దగ్గరకు వచ్చింది. ఒక ఆయన అన్నాడు నాతోని, అయ్యా నాకు రాత్రి నిద్ర పట్టకపోతే పాటలు ఆన్ చేసుకొని చెవుకాడ పెట్టుకుంటే నిద్ర వస్తుంది. వీనికి పాటలు ఏమైపోయింది? జోలపాట అయిపోయింది. అయ్యా నాకు నిద్ర రాదనుకో, చాలాసేపు టీవీ చూస్తుంటా, ఇది చూస్తున్నప్పుడు ఫోన్ చూస్తుంటా, నిద్ర రాకపోతే ఆయనతో యూట్యూబ్లో ఒకటి ఏసన గారిదో లేకపోతే జాన్ వేసుల గారిదో సర్వయుగములనో సర్వోన్నతుడు ఒక పాట పెట్టుకొని మెత్తకాడ పెట్టుకొని పడుకుంటే ఆ పాటకి ఎందుకు ఏమయ్యగారు అట్లనే నిద్ర వచ్చేస్తుంది. నాకు ఏమైపోతుంది? పాటకు అట్లనే ఎంత దగ్గరకు వచ్చింది చూడు, చెవు పక్కకే వచ్చేసింది. ఒకప్పుడు ఈ పాట కావాలన్నా, ఈ వాక్యం కావాలన్నా హైదరాబాద్ పోవాలి, తూప్రాను పోవాలి, చాలా దూరం పోవాలి. దాని కొరకు 3 దినాల ప్రయాస పడాలి. గాజల పలకించి దొమ్మాటకు రావాలి, సైకిల్ మీద రావాలి, నడుచుకుంటూ రావాలి, రాళ్ళ మీద రావాలి, వెనుకొకలు ముంగొట్ట ఎక్కించుకొని రావాలి. ఈ ప్రయాసం ఉన్నప్పుడు ఉజ్జీవం ఉండే. ఆ వినే మనసు కలిగినప్పుడు, వినినప్పుడు జాగ్రత్తగా, అమ్మో దేవుని మందిరానికి శనివారం పోకపోతే మా కుటుంబంలో శాపం అండి, అబ్బో ఇది దేవునికి విరోధమైనది చేయొద్దండి అని ఒక భయం ఉండే. చూసారా? ఆ భయము తాలూకా భక్తి నీ విశ్వాస జీవితాన్ని ఉజ్జీవింపజేసి సర్వసత్యంలోనికి నడిపించింది. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? వింటున్నాము కానీ ఆచరించట్లా. కనుక నీ కుటుంబాలు ఉజ్జీవింపబడట్లా. ఏ కుటుంబం అయితే ఉజ్జీవింపబడుతుందో ఆ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. లేకపోతే నీరసమే. ఏముంటుంది? నీరసమే. హల్లెలూయా. నాకు మొన్న ఎండ దెబ్బ తగిలింది, బాగా చాలా ఎండ దెబ్బ తగిలింది. అసలు ఏ కోశాన కూడా అసలు నిలబడడానికి కూడా ఓపికలే. దమ్ము కూడా ఏదో శ్వాస కూడా ఆగిపోయినట్టు పరిస్థితి. అంటే తప్ప శ్వాస రాలే, పడుకో రాలే, కూసో రాలే, నిలబడ రాలే, ఆగమాగము, చెమటలు, అస్సలు పరిస్థితి భయంకరంగా ఉండే. వారం రోజులు ట్యాబ్లెట్లు అవో ఇవో వేసుకొని మొత్తంలో బయట పడిన తర్వాత వారం 10 రోజులు ఇప్పటికి కూడా ఇంకా నీరసం ఇంకా తక్కువ అవుతలా. ఎప్పుడైతే ఆ తాలూకా ఆ శ్రమకు తాలూకా మనకు ఉంటుందో ఆ భయం అనేది మనకు ఉండాలి. ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అమ్మో ఎండకు పోవాలంటే ఓ క్యాబ్ పెట్టుకోవాలి కదా, లేదనంటే 11 తర్వాత పోవద్దు, కొంచెం చల్లటి ప్రదేశంలో ఉండాలి అని ఒక ఆలోచన మనకు వస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆ భయము తాలూకా ఆలోచన నీకున్నప్పుడు నువ్వు నిలబడిపోతావు. ఎండ కొంచెం బాగైనావు మళ్ళా పోయినావు అనుకో, అయ్యో గోళీలు వేసుకుంటు కదా అని చెప్పి ఎండ దెబ్బ తలకు కుట్టదా? నువ్వు ఎన్నిసార్లు పోయినా అన్నిసార్లు అది నువ్వు ఎన్ని గోళీలు అనేవి వేసినప్పుడే రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆ ప్రాబ్లం నీకు కనబడుతుంది.
ఆ ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ కలగాలి అని అంటే జరిగిన ఆ బాధ శ్రమ చేయకూడని పనిని ఆఫ్ చేయాలి. దేవునికి విరోధమైన దానిని పక్క పెట్టేసేయాలి. మళ్ళా సేమ్ అదే రిపీట్ అయింది అనుకో నీ జీవితంలో. వింటున్నావు కానీ ఆచరించట్లేదు కనుక శ్రమల పాలవుతున్నావు కనుక ఉజ్జీవం రావట్లేదు కనుక నీ జీవితంలో అద్భుతాలు జరగట్లా. అద్భుతాలు జరగనప్పుడు నువ్వు ఎంత మొరపెట్టినా కదా. ఒక మాట మీతో మాట్లాడి ముగించేస్తా. చాలా పెద్ద ప్రసంగం కానీ ముగించేస్తా. ఏ క్రైస్తవ కుటుంబాలలో అయినా సరే స్వస్థతనో లేకపోతే ఆశీర్వాదమో రాకపోతే ఆ కుటుంబం దైవికమైన కుటుంబంగా కనబడుతుందా? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. లేదా ఆశీర్వాదం అన్న ఉండాలి. ఈ స్వస్థత ఆశీర్వాదాలు ఏ కుటుంబంలో అయితే కట్ అయినాయి అని అంటే వాళ్ళు వింటున్నారు తప్ప ఆచరించట్లేదని గుర్తుపెట్టుకోవాలి. నీకు రోగం వచ్చింది, లేదంటే నీకు ఏదైనా బలహీనత వచ్చింది, నీకు స్వస్థత కలుగుతలేదు అక్కడ అని అంటే నీ ఆచరణలో ఏదో లోపం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు అద్భుతం జరుగుతలేదు, ఆశీర్వాదం రావట్లేదు అంటే నువ్వు వింటున్నావు తప్ప ఆచరించట్లా, కాబట్టి అద్భుతం జరుగుతలేదు. ప్రార్థన చేశామండి, విడుదల కలిగింది అని అంటే నువ్వు వింటున్నావు, ఆ భయం నీకుంది కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరిగింది. గింతే డిఫరెన్స్. హల్లెలూయా చెప్దామా గట్టిగా? దేవునికి స్తోత్రం. క్రైస్తవ కుటుంబాలు ఇవి రెండిటి మీద బేరీ చేసుకోవాలి. నీకు బలహీనత కలిగిందా, శ్రమ కలిగిందా, నీకు శోధన కలిగిందా, నీకు ఇబ్బంది కలిగిందా, అయితే నువ్వు ప్రార్థన చేస్తే ఆ శ్రమ, ఆ శోధన, ఆ బలహీనత నీ పరిస్థితులన్నిటిని మార్చేసిందా? ఆచరిస్తున్నావు, పరిశుద్ధమైన స్థలములో ఉన్నావు, పరిశుద్ధమైన స్థలములో నువ్వు ఉజ్జీవింపబడుతున్నావు గనక ఈ కార్యం జరిగింది. ఏదైనా కావాలని నువ్వు కోరుతున్నావు, అయితే ఆరోగ్యమో, ఆశీర్వాదమో, జీవమో, ధనమో, ఇంకేదో నువ్వు కోరుతున్నావు. ఇవన్నీ ఫలములు. ఈ ఫలములు రావాలన్నా కూడా నువ్వు పరిశుద్ధమైన స్థలములోనే నిలబడాలి. ఆ పరిశుద్ధమైన స్థలములో నిలబడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవింపబడి నీవు విని గ్రహించినట్టు లెక్క. లేకపోతే నీకేం లేదన్నట్టు, మొదట చెప్పినట్టుగా భయము లేనట్టు, రెండవదిగా వినే మనసు లేదు. వినే మనసు లేనప్పుడు ఎవరేం చేస్తారా? వద్దు బిడ్డ, ఆ తొవ్వలో పోతే నీ కాళ్ళకు దెబ్బ తగులుతుంది అని చెప్పాను. చెప్పినప్పుడు వాడు వినలే, పోయిండు. రాళ్ళని కుచ్చుకొని పాదాలని పలిగిపోయినాయి అని చెప్పి సరే చెప్తే లేదు అయితవైతే అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి పాదాలకు మంచిగా ఆయింట్మెంట్ రాసి కడిగి, ఆయింట్మెంట్ రాసి డెటాల్ రాసేసి ఒక పట్టేసినాం. పాదాలకున్న ఆ పుండు మానిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మారాలి? పుండు మానిందని మళ్ళా జీవితాన్ని సరి చేసుకుంటా కంటే నీ గుణం మారాలి. ఏం మారాలి? పుండు మానుడు కాదు, ఏం మారాలి? గుణం మారాలి. పుండు ఇయ్యాల కాకపోతే ఇంకా 15 రోజులకు మానుతుంది, కానీ గుణము మారకపోతే ఏమైపోతుంది అంటే పుండు మానంగానే మళ్ళీ అంటే కానీ గుణము, బుద్ధి, ఆలోచన మారలే. మళ్ళీ అదే తోవలు వెళ్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా ఆ తోవలు ఏమున్నాయి? రాళ్ళే ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? నీ పాదాలను పలగొడతాయి, నీ గాయాలను చేస్తాయి. అరే వద్దురా నాయనంటే నువ్వు గుణము మార్చుకోనని రోజులు, నీ బ్రతుకును మార్చుకోనని రోజులు, నీవు ఉజ్జీవింపబడనని రోజులు, పరిశుద్ధ స్థలం వైపు నువ్వు వెళ్ళనని రోజులు, నీ జీవితంలో భయము లేనని రోజులు, నీ జీవితంలో వినే మనసు లేనని రోజులు, నువ్వు ఎన్నిసార్లు అయినా అటే వెళుతావు. ఆ రాళ్ళ దెబ్బలు తొలగించుకుంటావు, గాయములను చేసుకుంటావు, ప్రభు సన్నిధికి వస్తావు, ఆయింట్మెంట్ కావాలని అడుగుతావు. పెట్టి 4వసారి ఏమంటాడు దేవుడు? నా అయోగ్యమైన సర్ప సంతానమా, నా గొడ్డలి చెట్టు వేరున ఉంచి ఉన్నాను. సర్ప సంతానమా అంటే సాతాను సంతానమా అని దాని అర్థం. దేవునితో మనం సహవాసం చేయాలంటే మొదట ఏముండాలి? పరిశుద్ధమైన స్థలంలో ఉండాలంటే ఏముండాలి? భయం ఉండాలి. రెండోది
మూడో మాట చూసుకొని ముగించుకుందాం. 96వ కీర్తన 5వ వచనం 6వ వచనంలో ఆ మాట అంటాడు చూడండి. 96:6 కీర్తన గ్రంథము 96:6 ముగించేస్తున్నా. అమ్మా, ఘనత ప్రభావము ఆయన సన్నిధిని ఉన్నది. ఆమేన్. ఆయన దగ్గర ఏమున్నదట? ఘనత ఉన్నదట, ప్రభావములు ఉన్నాయట. అవి ఎక్కడున్నాయట? ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. అర్థమైందా మీకు? ఘనత ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. అవునా? మరి ఆ పరిశుద్ధ స్థలములోనికి నువ్వు పోవాలన్నా వద్దా? ఘనత కావాలి నీ జీవితానికంటే. ఇప్పుడు రూతు మోయాబులో ఉన్నప్పుడు ఘనత లేదు, ఉందా? రూతు ఎక్కడికి వచ్చిన ఘనత వచ్చింది. అవునా కాదా? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ముగింపుకు వచ్చేసిన. మీకు కూడా నిద్రలు వచ్చేస్తున్నాయి. టైం 10 అవుతుంది కనుక ముగింపుకు వచ్చేసిన. పొద్దుందాకా పనికి పోతారు, బాగా విపరీతమైన ఎండు ఉంది కనుక మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. 2-3 నిమిషాల్లో ముగించేస్తా. రూతు మోయాబులో ఉన్నప్పుడు ఘనత లేదు, మోడు వారిపోయింది. ఎప్పుడైతే బెత్లెహేములోనికి వచ్చిందో అక్కడ ఆమెకు ఎవరు దొరికారు? బెత్లెహేములో ఎవరు? బోయాజు ద్వారా ఆమెకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది, ప్రభావం వచ్చింది, బహు సౌందర్యం వచ్చింది. ఆమెకు వచ్చిందా లేదా? రాలేదా? ఘనత వచ్చింది. ఎట్లా ఘనత వచ్చిందయ్యా అని అంటే, మోయాబు నుంచి వచ్చిన ఆ స్త్రీ బెత్లెహేముకు రావడమే గొప్ప. ఆ బెత్లెహేములో అవకాశము దొరికిందో ఆమె ఘనత పొందినట్టే. ఆ బోయాజు ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు గనక ఆమె ఘనత నొందినట్టే. మీకు ఇంకొక మాట చెప్తా. ఎస్తేరు అని బైబిల్ గ్రంథంలో ఒక సౌందర్యం కలిగిన స్త్రీ ఉంటుంది. ఈ ఎస్తేరు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఉందో ఘనత లేదు ఆమెకు. ఉందా? ఎప్పుడు వచ్చింది ఆమెకు ఘనత? రాజు మందిరంలోనికి షూషాను కోటలోనికి ఎప్పుడైతే వెళ్ళిందో, ఆ షూషాను కోటలోనికి వెళ్ళిన తర్వాత ఆమె జీవితంలో ఘనత వచ్చింది. హల్లెలూయా. మీకు అర్థమైంది? ఇక్కడ రూతు ఎక్కడుంది? ముగించేశా. రూతు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అమ్మా, అందరు తలకాయలు పైకి లావటండి. మీరు కూడా ముగించేశా. రూతు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? మోయాబు నుంచి బెత్లెహేము, ఇశ్రాయేలు బెత్లెహేములోనికి వచ్చింది. ఎస్తేరు ఇశ్రాయేలు నుంచి ఎక్కడికి వెళ్ళింది? షూషాను కోటలోనికి, రాజమందిరంలోనికి వెళ్ళింది. అర్థమైందా? మోయాబు నుంచి ఎక్కడికి రావాలి? బెత్లెహేముకు రావాలి. ఈ బెత్లెహేము నుంచి ఎక్కడికి రావాలి? ఇశ్రాయేలు దేశం. ఆ ఇశ్రాయేలు నుంచి ఎక్కడికి రావాలి? షూషాను కోటలోనికి రావాలి. అప్పుడు వచ్చినప్పుడే నువ్వు రాణిగా ఘనపరచబడతావు. మోయాబు అంటే లోకం. లోకం నుంచి ఎక్కడికి రావాలి? దైవికమైన స్థితిలోనికి రావాలి. ఈ దైవికమైన స్థితిలో ఉన్నాం కదా, సరిపోతుందంటే కాదు. నీకు ఘనత కావాలన్నా, ప్రభావము కావాలన్నా, బల సౌందర్యము కలిగిన దానిగా నువ్వు ఉండాలన్నా పరిశుద్ధమైన రాజమందిరములోనికే వెళ్ళాలి. మొర్దెకై ఎక్కడున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు. మొర్దెకై ఘనత వచ్చిందా? ఎస్తేరు వలన మొర్దెకై ఘనత వచ్చిందా? మొర్దెకై ద్వారా ఎస్తేరుకు ఘనత వచ్చిందా? ఎస్తేరు వలననే. మొర్దెకై చేయాల్సిన పని ఏంటయ్యానంటే, ఎస్తేరుని ఎట్టి పరిస్థితుల్లో రాజమందిరంలోనికి పోవాలి, పంపించాలి, పంపించాలి, పంపించాలి. అది ఒక్కటే ఆశ ఆయనకు, అంతే. అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు, అనేక మంది బల సౌందర్యం కలిగిన వారు ఉన్నారు. కానీ వాళ్ళందరిలో అందము లేకున్నా, నల్లగా ఉన్నా, ఏ వికారముగా ఉన్నా, పల్లెటూరు నుంచి పోయినా మొర్దెకై ఉద్దేశం ఒక్కటే. ఏంటట? ఎట్టి పరిస్థితుల్లో ఎస్తేరును రాజమందిరంలో ఉంచాలి. ఆ పనిలో ఈయన సక్సెస్ అయ్యాడు గనక ఇప్పుడు మొర్దెకై ఘనపరచబడుతున్నాడు.
ఒక సేవకుడు ఎప్పుడు గణపరచబడతాడు తెలుసండి? సంఘము అనేది రాజమందిరంలోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళినప్పుడు. ఈ సంఘము రాజమందిరములోనికి, పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం దొరుకుతుందట? కీర్తన గ్రంథం ప్రకారం 96:6 ప్రకారం ఏం దొరుకుతుందట? ఘనత దొరుకుతుంది, ప్రభావం దొరుకుతుంది, బల సౌందర్యములు అక్కడ వచ్చినప్పుడు. సంఘం ఒక ప్రభావము అంటే ఒక బలమైన ఉజ్జీవం కలిగిన ఒక ఫోర్స్గా ఉన్నప్పుడు, బల సౌందర్యము అంటే బల అందముగా కనబడినప్పుడు ఎవలకు సేవకునికి అదేందట? ఆనందము, సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి రావాలి. చాలామంది మోయాబు నుంచి ఇశ్రాయేలుకు వచ్చారు, మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చారు, బెత్లెహేములో కనబడుతున్న పరిగెను ఏరుకొని బతుకుతున్నారు, కానీ రాజమందిరములోనికి పోవాలని ఆశ లేదు. ముగించేశా. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? మోయాబు నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. రూతమ్మ బెత్లెహేముకు వచ్చి ఏం పని చేస్తుంది? పరిగెడుతుంది. సరిపోయిందా? పరిగెడితే సరిపోతుందా? సరిపోదు. ఆ పరిగె ఏరుకున్న వ్యక్తి రాజమందిరములోనికి వెళ్ళాలి. ఎస్తేరులాగా రాజమందిరానికి వెళ్ళినప్పుడే పంపించిన మొర్దెకైకి, కిందున్న ప్రజలకు ఆమె ఉపయోగకరమైన వ్యక్తిగా కనబడుతుంది. రాజును ఏదైనా అడగొచ్చు, రాజును ఏది అడిగినా రాజు అక్కడ శాంక్షన్ చేస్తాడు కదా. రాజమందిరంలో ఎవరుంటారు? ఆడాలంటే రాణి కావాలంటే రాణి రాజమందిరంలోనికి వెళ్ళాలి. రాజమందిరానికి వెళ్ళాలంటే మొర్దెకై ఏం చేయాలి? ట్రైనింగ్ చేయాలి. మొర్దెకై ప్రయాసపడుతున్నాడు, ఏ ప్రాబ్లం లేదు, కానీ ఏస్తేరు వెళ్ళడమే కష్టమైపోయింది. హల్లెలూయా. మొర్దెకై ఎన్ని సంఘాన్ని ఏ రకంగా చెయ్యాలో ఆ రకంగా చేస్తున్నాడు, కానీ సంఘం మాత్రము రాజమందిరంలోనికి వెళ్ళట్లా. దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, అది పరిశుద్ధమైన స్థలము. ఆ స్థలములోనికి నువ్వు వెళితే అక్కడ పరిశుద్ధుడు ఉంటాడు. ఆ పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధమైన వ్యక్తిగా నీవు ఉండాలి అని అంటే భయం ఉండాలి, వినయ మనసు ఉండాలి. ఏముండాలి? భయం ఉండాలి, వినే మనసు ఉండాలి. వినడం కాదు, వినే మనసుండి ఆచరించాలి. ఇవి రెండు నువ్వు కలిగినప్పుడు ఆ రాజమందిరంలోనికి నువ్వు వెళ్తావు. ఆ రాజమందిరంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ రాజు నీకు కనబడతాడు. రాజు నీకు ఏం చేస్తాడు? మొదట ఘనతనిస్తాడు, రెండోది ప్రభావమునిస్తాడు, నీకు సౌందర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ మూడిటి గురించి చెప్పాలంటే తెల్లారుతుంది. ఘనత వేరు, ప్రభావం వేరు, బల సౌందర్యము వేరు. ఘనతకు మరొక నిర్వచనం ఉంటుంది. ఈ మూడిటి దీని గురించి ఇప్పుడు నేను చెప్పట్లా, ఆపేసి అక్కడ. ఇవి కావాలి నీకు. చాలామంది పరిగెరుకునే స్థితిలోనే ఉన్నారు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పరిగెరుకునే స్థితి కాదు, పడిపోయినది ఏరుకునే స్థితి కాదు, రాజమందిరములో ఉండి నీవే అనేకులకు ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలి అంటున్నాడు దేవుడు. అది ఉండాలంటే 2 పనులు చేద్దాం ఈ రాత్రి. ఏమేం చేయాలి? భయముతో ఉండాలి, రెండోది వినే మనసు కలిగి ఉండాలి. విని ఆచరించుదాం. లోకాన్ని దూరం, వ్యతిరేకమైన అన్నిటిని తీసేద్దాం. కుటుంబంలో వ్యతిరేకమైన అన్నిటిని తీసేద్దాం. సంఘానికి వ్యతిరేకమైన అన్నిటిని తీసేసుకుందాం. బల సౌందర్యము కలిగిన వ్యక్తులుగా ప్రభు సన్నిధిలో మోకరించుదాం.